ఇప్పుడు మనం ఏం చేసుకోవాలని ఆలోచిస్తారు అందరూ. అధికారంలోకి రాగానే ఏం చేద్దామని ఆలోచన అందరూ మర్చిపోయారు. చాలా 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 కష్టం ఇది. ఇప్పుడు మన అధికారంలోకి వచ్చింది, ఏం చేస్తాం అధికారంలోకి వస్తే? ఇప్పుడు నాకేంటి సడన్గా నాకు కూర్చోబెట్టి నాకేం వస్తుంది? నాకు బాధ్యత, అధికారం అంటే ఆ బాధ్యత మర్చిపోయాం అందరం. ఎనీ పవర్, ఎనీ పొజిషన్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నాకు అందరూ అది మర్చిపోయాను. సో నేనేం చెప్పానంటే, ముఖ్యంగా ఎవరి మీదైతే మన ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ నాయకులు కానీ అందరికీ ఏం చెప్పానంటే, నేను మీరు 21 మంది, 2 ఎమ్మెల్సీలు కానీ మీరు రాష్ట్రం మొత్తం మీకు రిప్రజెంట్ చేయాల్సిన 2 ఎంపీలు, రాష్ట్రం మొత్తంలో ఉన్న జనసేన తాలూకు వ్యక్తులు మీరు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధలు వినాల్సిన అవసరం ఉంది. సో మీ గెలుపు కేవలం అది మీ ఒక్కళ్ళ కోసం గెలుపు కాదు. ఇంతమంది కోట్లాది మంది జనం వచ్చి నిలబడ్డారు. ఈ కోట్లాది మంది జనాన్ని స్ఫూర్తి రగిలించారు చూసారు, అది మీరు మీలాంటి వ్యక్తులు అన్ని స్థాయిలు ఉంటేనే రగిలింది. మనకి తెలంగాణ బోర్డర్లో నేను ఆపుతుంటే గత ప్రభుత్వం నన్ను ఎవరు రక్షించగలిగారు? పోలీసు